నేను ఎక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది అమ్మాయి గారు. మీరు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటే నేను అక్కడ అంత హ్యాపీగా ఉంటాను. కానీ ఎన్ని రోజులు రాజు ఇలా? మనం ప్రతిరోజు కలుస్తాం అమ్మాయి గారు. మీకు నన్ను చూడాలనిపించిన 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఒకవేళ అలా రాకుంటే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మాయి గారు. ముందు మీరు భోంచేయండి. నువ్వు తిన్నావా రాజు? మీరు తినండి అమ్మాయి గారు, కూర్చోండి. దీపక్, రూప రూమ్లోంచి ఏవో మాటలు వినిపిస్తున్నట్టున్నాయి. ఆ రాజుగాడేమైనా వచ్చాడేమో మమ్మీ. పద చూద్దాం. రాజు నువ్వు వెళ్ళు. ఏంటత్తయ్యా? ఏం లేదు రూపా, తిన్నావో లేదో అని వచ్చాను. ఇలా ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగొచ్చు కదా రూపా. తాదు. సర్లే, భోంచేసి పడుకో. అమ్మాయి గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్ రాజు. అన్నయ్య, రాజుని సొంతం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఆ ముత్యాలే. తన నొప్పిస్తే రాజు నొప్పించినట్టే. అయితే ఒప్పిద్దాం శ్వేత, కానీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా అని అనుమానంగా ఉంది. నా సంతోషం కోసం ఏదైనా చెయ్యాలని నువ్వనుకున్నట్టే మమ్మీ డాడీ కూడా అనుకుంటారు. పాపం డాడీ, నా ఆనందం కోసమే ఆయన అబాసుల పాలయ్యారు, రాజకీయంగా దూరమయ్యారు, ఇంట్లో నుండి బయటికి రాలేనంతగా అవమానపడ్డారు. డాడీకి మళ్ళీ ఆ వైభవం తిరిగి రావాలంటే ముందు రాజును వాళ్ళకు దూరం చేసి నేను దగ్గర చేసుకోవాలి. ఏమైంది శ్వేత, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? ఇంతకీ ఇతనెవరు? మా అన్నయ్య హర్ష. ఆంటీ,
నేను బెయిలిప్పించినందుకు రాజు ఏమైనా కోపడ్డా? లేదమ్మా, ఆడసలు దాని గురించే మాట్లాడలేదు. అంటే నేను చేసిన సాయాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ నేను చాలా పెద్ద గొడవైందమ్మా. తెలుసా ఆంటీ? మొత్తం తెలుసు. మీ మంచి క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటా. కానీ మీరు మంచి పని చేశారంటీ. మొత్తానికి ఆ దరిద్రం నుండి రాజుని కాపాడారు. లేదంటే ఇంకో ప్లాన్ ఏదైనా చేసి మళ్ళీ ఇరికించేసేవాళ్ళు. నాకు అలాగే అనిపించింది. అందుకే వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉండకూడదని తెగదెంపులు చేసేసుకున్నా. తెగతెంపులు చేసుకున్నారు సరే, మళ్ళీ ఆ రూప రాజుని కలిసే ప్రయత్నం చేయదంటారా ఆంటీ? ఇప్పుడు కష్టం శ్వేత. అప్పుడంటే వాళ్ళ నాన్న బికారి కాబట్టి కలిసింది. ఇప్పుడు సీఎం కదా, కాబట్టి కలవడం అంత సులభమని నేను అనుకోవడం లేదు. మొత్తానికి రాజుని రూప కలవాలనుకున్న దారులని మూసుకుపోయాయన్నమాట. అలాగా నా రూపని తక్కువ అంచనా వేయొద్దు. తను రాజు నొదిలి ఉండేలా అనిపించట్లేదు. తను రాజు కోసం ఏమైనా చేసేలా ఉంది. అంత క్యాప్ ఇవ్వకుండా రాజుకి వేరే పెళ్లి చేసేయండి ఆంటీ. చేయాలని నాకు ఉంది. కానీ ఇన్ని ఇష్యూలు జరిగాక రాజుని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు శ్వేత? రూపాన్ని పెళ్లి చేసుకుని విడిపోయాడు. నీతో పెళ్లి దాకా వచ్చి తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ రూప బిడ్డకి తండ్రి కాబోయి తప్పించుకున్నాడు. అవేవి చాలదన్నట్లు సీఎం గారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడనే కేసు ఒకటి ఉంది. ఆంటీ, నేనైతే ఇంకా దారుణంగా విన్నాను. రూపా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇష్టం లేకే రాజు రూపా కడుపు మీద షూట్ చేశాడని విన్నాను. నా కొడుకు అట్టంటోడు కాదు బాబు. ప్రాణం పోయినా ఇంకో ప్రాణం తీయడానికి ఇష్టపడ్డు. అలా చేయడని అందరికీ తెలుసా ఆంటీ? కానీ చెప్పుకునేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు. మనం వాళ్ళని ఆపలేం కదా. ఆపాలి శ్వేత. నా బిడ్డ గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడటానికి లేదు. ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి అంటే అందరూ మాట్లాడుకోవడానికి వేరే టాపిక్ కావాలంటే అది రాజు పెళ్లి టాపిక్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. నువ్వేమంటావు శ్వేత? అవునన్నయ్య, నాకు అదే అనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడంటే ఎవరు చేసుకుంటారు? ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే నేను చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా డాడీ మమ్మీ ఒప్పుకోరు. నువ్వు ఆగనయ్యా. ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, మమ్మీని డాడీని నేను ఒప్పించుకుంటాను. అయినా ఆ రోజు పెళ్ళి వద్దనుకుంది రూప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ రాజు గురించి కాదా ఆంటీ? ఆంటీ మాత్రం ఎలా ఒప్పుకుంటుంది శ్వేత? ఆంటీ భయం ఆంటీకి ఉంటుంది కదా. మీరేం భయపడకండి ఆంటీ. రాజు గురించి తెలిసి తెలిసి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా నాలా ప్రేమించకపోవచ్చు. కొంచెం ఆలోచించండి. నువ్వంటే నాకు ఇష్టమే శ్వేత. కానీ రూప విషయంలో నువ్వు చేసిన పనికి రాజు నీ మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. అయ్యయ్యో ఆంటీ, ఆ రోజు నేను అలా కావాలని చేయలేదు. అసలు ఆ ప్లాన్ ఇచ్చిందే రేణుక. ఏమంటున్నావు శ్వేత? అవునా ఆంటీ? అలా కాకుంటే మీ ఇంట్లో ఉన్న కార్కి నా దగ్గరికి ఎలా వస్తుంది? నేను యాక్సిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆకి మీ ఇంట్లోకి ఎలా వస్తుంది? అంతా ఆ రేణుక వల్లే జరిగిందా ఆంటీ? అంటే జరిగిందంటూ నీ తప్పేం లేదన్నమాట. లేదా ఆంటీ? నువ్వన్నీ మాట చాలు శ్వేత. రాజుని నేను ఒప్పిస్తాను.
శ్వేత, రాజు ఒప్పుకుంటాడంటావా? ఆంటీ ఒప్పిస్తుందనుకుంటున్నానన్నయ్య. తన స్టామినా గురించి నాకు బాగా తెలుసు. రాజు దగ్గరైతే చాలు ఆ సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి అధపాతాళానికి తొక్కేయొచ్చు. మళ్ళీ డాడీని సీఎం కుర్చీలో కూర్చోబెట్టొచ్చు. అవును శ్వేత, డాడీని ఆ సీట్లో కూర్చోబెట్టడమే మన ఇద్దరి ఆశయం కావాలి. ఆ ఆశయం కోసమే మనం ఆలోచించాలి. పద. ఇప్పుడే నా గుమ్మం ముందు మోకాళ్ళ మీద కూర్చుని అడుక్కున్నావు, అప్పుడే మర్చిపోయావా? మోసపోయాను. వీడి నమ్మకమైన నటనని చూసి మోసపోయాను. ఇలాంటి వాడితో సంబంధం కలుపుకోవడం అంటే పాముకి పాలు పోసి పెంచుకున్నట్టే. రాజు రమ్మంటున్నా కదా. చూడ్రపా, చచ్చినాన్ని నా ఇంటికి పంపడానికి నేను ఒప్పుకోను. బాబా, అత్తయ్య విషయంలో రాజు గురించి నాన్న అర్థం చేసుకున్నదంతా కరెక్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్లాన్ నాది, రాజుదే తప్పు లేదు. మా అమ్మ విషయంలో అత్తయ్య చేసిన తప్పు తెలుసుకోవాలని అలా చేశాం, కానీ అత్తయ్యని తప్పుడు మనిషి అని క్రియేట్ చేయాలని మాత్రం కాదు. అత్తయ్య రాజుని మళ్ళీ నాకు దూరం చేస్తుందని భయంగా ఉంది. నేనిలా ఇక్కడే ఉంటే అత్తయ్య అనుకున్నంత పని చేస్తుంది. అందుకే నేనే వెళ్ళి అత్తయ్యకి రాజు మీద, రాజు కుటుంబం మీద నాకున్న ప్రేమ గురించి చెప్పాలి. ఇప్పుడు సూర్యప్రతాప్ గారి కూతురుగా కంటే రాజు భార్యగా ఉండడంలోనే అర్థం ఉందనే విషయం అత్తయ్యకి చెప్పాలి. ఈ విషయం నాన్నకి తెలిసినా, విజయాంబిక అత్తయ్యకి తెలిసినా నన్ను పంపరు. కాబట్టి మళ్ళీ నాన్నకి చెప్పకుండా రాజు కోసం కాదు, నా భర్త కోసం వెళ్తున్నాను. నాకు నీ ఆశీర్వాదం కావాలి బాబా. నాన్న, అమ్మేది కనిపించడం లేదు. అదే చూస్తున్నాను రయ్యా, ఎక్కడికి వెళ్ళిందో ఏటో. ఒరే అయ్యా, ఇంతకీ అమ్మాయి గారు ఎలాగున్నారు? నాన్న, అమ్మాయి గారు అక్కడ హ్యాపీగా లేరు నాన్న. ఆ దరిద్రులు విజయాంబిక కొడుకు సరిగ్గా సమయానికి రాకుండా ఉంటే అందరం కలిసి మెలిసి ఆనందంగా ఉండేవాళ్ళం. అయినా మీ అమ్మ కోపంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడినది. అవును నాన్న, అమ్మ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నా నాన్న. అమ్మ ఎలా బెదిరించినా అమ్మాయి గారిని వదులుకోననే చెప్తాను. ఏమయ్యో, ఇక్కడే ఉన్నారా? ఏటే ముచ్చెలు, పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళావు? నా మనసేం బాగలేకపోతే అలా బయటికి వెళ్ళానయ్యా. మన రాజు జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడని ఆ దేవుణ్ణి అడగడానికి వెళ్ళాను. ఆహా, అడిగావా అమ్మా? గుడికి వెళ్ళక ముందే ఆ దేవుడు దారి చూపించాడ్రా నాయనా. దారి చూపించాడా? ఏటా దారి? అరే నాయనా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నేనే కాదు, ఈ లోకంలో ఏ తల్లైనా బిడ్డల మంచి కోసమే ఏదైనా చేస్తుంది. నా మంచి కోసం అయితే అమ్మాయి గారిని కోడలుగా స్వీకరించేదాను అమ్మా. స్వీకరించానురా నాయనా, కానీ వాళ్లే నువ్వు మంచోడివి కాదని తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళే వద్దనుకుని వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేశారు, నిన్ను వద్దనుకున్నారు. అందుకే నిన్ను కావాలనుకునే వాళ్ళని, నీ కాళ్ళ దగ్గర పడుండే వాళ్ళని నీకిచ్చి పెళ్లి చేస్తా.
మళ్ళీ పెళ్ళేటే ముచ్చలు? చెయ్యాలి కదయ్యా, మన వంశానికి వారసుడు కావాలి కదా. శ్వేత మంచమ్మాయి, ఇంత జరిగినా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఏమైందమ్మా నీకు? నీకేటైనా పిచ్చి పెట్టినదా ముచ్చలు? లేదు, బాధ్యత గుర్తొచ్చింది. ఆ రోజు రూప గర్భవతి అని తెలిసినప్పుడు శ్వేత ఈ పెళ్లి నుండి తప్పుకుంది. కానీ ఈ రోజు ఆ రూప నీ జీవితంలో లేదు కదా. ఓహో, ఆ పిల్లని కలిసి వస్తున్నావా? అలాగ అడిగిన ఆ పిల్లకన్నా బుద్ధి ఉండాలా, అది అన్నా నీకన్నా బుద్ధి ఉండాలా? ఆ శ్వేత పెద్ద క్రిమినల్ అని నీకు తెలియదా ముచ్చలు? బెయిల్ మీద బయట తిరుగుతున్నదే, మళ్ళీ ఎప్పుడు లోపలికి వెళ్తాదో తనకే తెలీదు. ఆ శ్వేత సాయం చేయడంతోనే మన బిడ్డ ఈరోజు మన మధ్య ఉన్నాడు, లేదంటే జైల్లో ఉండేవాడు. ఒరే నాయన, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు శ్వేత చేసిన యాక్సిడెంటు శ్వేత కావాలని చేసింది కాదంట. ఏం మాట్లాడుతున్నావే ఎర్రిన ముచ్చలు? తను చెయ్యకపోవడం ఏంటి? సాక్షాత్తు న్యాయస్థానమే తను చేసిన తప్పుకి శిక్ష చేసినది, చేయలేదంట బేటే. నేను చెప్తుంది అది కాదయ్యా. ఆ రోజు శ్వేతకు ఆ ఉపాయం ఇచ్చింది, ఇంట్లో ఉన్న తాళాలు శ్వేతకిచ్చింది రేణుకంట. దానివల్ల ఇదంతా జరిగింది. దొంగ మొహంది, పాప పిచ్చిది శ్వేత. రేణుక మాటలు నమ్మి అజ్ఞానంతో అలా చేసిందే తప్ప కావాలని చేయలేదు. శ్వేతను పెళ్లి చేసుకోరా నాయనా. అమ్మా, నువ్వెన్ని అయినా చెప్పు, నేను జైల్లో అయినా ఉంటాను, కానీ ఆ శ్వేతను మాత్రం పెళ్లి చేసుకోను. అమ్మాయి గారిని అస్సలు వదులుకోలేను. ఏం జరిగినా నేను అమ్మాయి గారితో తప్ప వేరొకరితో నా జీవితాన్ని పంచుకోను. నేను సస్తానన్నా కూడా ఒప్పుకోవా? ఒప్పుకోనమ్మా. అలా ఒప్పుకునే అప్పుడు అమ్మాయి గారిని బాధ పెట్టాను. ఇప్పుడు ఇంకొకసారి ఆ తప్పు చేయలేను. చూసావయ్యా, నేను చచ్చిపోతానన్నా కూడా నా మాట వినడంట. ఇన్నాళ్ళకి నా కొడుకు సరైన నిర్ణయం తీసుకున్నాడు. కోడల్ని కొడుకుని దూరం చేయాలనుకోవటం పాపమే ముచ్చలు. కోడలు ఇచ్చిన కిడ్నీతో బతుకుతున్నావు. ముచ్చలు, నీ చావు బెదిరింపులు పక్కన పెట్టి కనీసం ఆ కృతజ్ఞతతోనైనా కోడల జీవితం ఎలాగ నిలబెట్టాలో ఆలోచించవే. అవునమ్మా, ఆ రోజు రూప సమయానికి కిడ్నీ ఇవ్వకపోయింటే ఈ రోజు రాజన్నయ్యని రూపని విడదీసే ప్రయత్నం చేయడానికి నువ్వే ఉండేదానివి కాదమ్మా. అవునత్త, అమ్మాయి గారు చాలా మంచిది అత్త. చివరిసారిగా అడుగుతున్నాను, ఒప్పుకుంటారా లేదా? అమ్మా, అమ్మా, ముచ్చలు, అమ్మా, ముచ్చలు, అమ్మా, ముచ్చలు, అమ్మా. ఒరే అయ్యా, బీపీ డౌన్ అయినదిరా. అమ్మ వరాలు, నువ్వు వెళ్ళి ఉప్పు నీళ్ళు కలుపుకురాపో. ముచ్చలు, ఒరే అయ్యా, నువ్వు అర్జెంట్ గా డాక్టర్ ఫోన్ చేయి. ముచ్చలు, ముచ్చలు, ముచ్చలు. హలో డాక్టర్. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అవును మమ్మీ. సరే పద, ఆకలేస్తుంది. ఏంటి మమ్మీ? అది ఇంకా లేవలేదేంటి? కొంపతీసి ఏ నిద్ర మాత్రంలో మింగలేదు కదా? చచా, రూపాలాంటి పిచ్చి చేష్టలు చేయదు మమ్మీ. సరే, ఏం చేస్తుందో చూద్దాం పద. పద. రూపా, రూపా, రూపా. తమ్ముడు,
మావయ్య మావయ్య తమ్ముడు 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 ఏంటక్క ఏమైంది? రూప కనిపించట్లేదు తమ్ముడు.